ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తుంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించేవాడని ఉన్నాను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క కరుణ అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము అని మనం చెప్పుకోవచ్చండి. ప్రియులారా, ఆయన కరుణించేటువంటి దేవుడు. ఆయన ఎవరిని కరుణిస్తాడంట? ప్రియులారా, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకొని వారిని ఆయన కరుణించే దేవుడిగా ఉంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క కరుణ. ప్రియులారా, ఈ యొక్క దేవుని యొక్క కరుణ ఎంత గొప్పదంటే ప్రియులారా, ఆయన ఎవరిని కరుణించే దేవుడిగా ఉంటున్నాడు అని మనం చూస్తే ఇక్కడ 2 విషయాల గురించి మనము ఇక్కడ చూస్తున్నామండి. మొట్టమొదటిగా ఎవరిని దేవుడు కరుణిస్తాడంటే ఆయన ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో ఆయనను వారిని ఆయన కరుణించేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సందేశాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలమండి. యెహోవా ఎవరిని ప్రేమిస్తున్నాడట? ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆయన ప్రేమించే దేవుడు మాత్రం కాదు, కరుణించే దేవుడుగా ఉంటున్నాడు. రెండవదిగా ప్రియులారా, ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క వాక్యమును, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎక్కడున్నాయండి? ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. ఈ యొక్క ఆజ్ఞలను ఎవరైతే శ్రద్ధతో చదివి వాటిని గైకొంటారో వారి విషయంలో ఆయన వారిని కరుణించే దేవుడిగా ఉంటున్నాడంట. ఎంతవరకు అంటే, ఎప్పుడు వరకు అంటే ప్రియులారా, 1 తరం 2 తరాలు కాదు, 1000 తరముల వరకు ఎవరైతే యెహోవాని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞను గైకొంటారో వారికి 1000 తరముల వరకు ఆయన తమ కరుణను చూపించే దేవుడిగా ఉన్నాడని వాక్యము మనకు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన కోపడతాడు, ఆయన రోషము గల దేవుడు అండి. ఆయన యొక్క కోపము ఎన్ని తరాలు? 9వ వచనం చెప్తుంది, ఆయన రోషము గల దేవుడు అని చెప్పి ఆయన కోపము ఎన్ని తరాలంటే 3-4 తరాల వరకే ఆయన కోపం అండి. ఆయన కోపం ఎన్ని తరాల వరకు? 3-4 తరాల వరకే ఆయన కోపం. కానీ ఒక వ్యక్తిని దేవుడు యెహోవా కరుణించాడంటే, ఒక వ్యక్తి మీద దేవుని యెహోవా యొక్క కరుణ చూపబడిందంటే ఆ కరుణ ఎన్ని తరాల వరకు ఉంటుందంటే 1000 తరముల వరకు ఉంటుంది అని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, మనము మీ ఒక్కరు నువ్వు ఒక్కడివి, సహోదరి నువ్వు ఒక్క వ్యక్తివి యేసయ్యను ఈ రోజు నువ్వు ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞను గైకొన్నావంటే నీ యొక్క వెనక వస్తున్నటువంటి, నీ తర్వాత వస్తున్నటువంటి నీ యొక్క సంతతి వారు 1000 తరముల వరకు నీ యొక్క ప్రవక్త ద్వారా, నీవు యేసయ్య మీద చూపినటువంటి ప్రేమ ద్వారాను, ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడినటువంటి ఆ స్వభావం ద్వారా నీ తరములు 1000 తరములు దేవుని యొక్క కరుణను రుచి చూస్తాయి. ప్రియులారా, దావీదు భక్తుని గురించి మనకు బాగా తెలుస్తుంది. దావీదు యెహోవాను ఎక్కువగా ప్రేమించినటువంటి దేవుడు, ఎక్కువగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి. అయినా అది మాత్రం కాకుండా ఆయన యెహోవా యొక్క ఆజ్ఞలను ఆయన శ్రద్ధతో గైకొన్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి, దివారాత్రం దాన్ని ధ్యానించినటువంటి ఒక వ్యక్తి అయిన దావీదు. ప్రియులారా, ఈ యొక్క 2 విషయాలు దావీదు యొక్క జీవితంలో ఉన్నాయి కాబట్టి ప్రియులారా, దావీదును దేవుడు కరుణించడానికి మొదలుపెట్టాడు. కాబట్టి ఆయన గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా మార్చాడు తమ యొక్క కరుణను బట్టి. అది మాత్రం కాదు ప్రియులారా, ఆయన హెచ్చించబడినప్పటికీ కూడా ఒక 2-3 విషయాల్లో ఆయన తప్పిపోయినా కూడా, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించినా కూడా మళ్ళీ తన జీవితాన్ని సరి చేసుకొని యెహోవాను ఎక్కువగా ప్రేమించడము, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడము, ఆయన యొక్క వాక్యాన్ని గైకొండము, ఇలాంటి విషయాలు ఆయన సరిగ్గా ఆయన చేశాడు. కాబట్టి ఇంతవరకు ప్రియులారా, దావీదు యొక్క సంతతి వారు మన రోజుల్లో కూడా ఉండేది మనం చూస్తున్నామండి. దావీదు మీద ఉన్నటువంటి ఆ యొక్క కరుణ ఇంతవరకు దావీదు యొక్క తరతరముల వారికి కూడా ఇంకా కూడా దేవుడు చూపిస్తూ వస్తున్నది మనము ఇశ్రాయేల్ దేశం ద్వారా మనము కనుక్కోగలము.
కాబట్టి పిల్లరా, మన జీవితంలో తల్లిదండ్రులు మనం అడిగామంటే మీకు ఏం ఆశలు ఉన్నాయండి చెప్పండి అంటే తల్లిదండ్రులు అంటారు, నాకే ఆశలు లేవండి, నా పిల్లలు బాగుంటే చాలు, నా బిడ్డలు చల్లగా ఉంటే చాలు. కాబట్టి వారు బాగుండడానికి, క్షేమంగా ఉండడానికి నేను ఏమేమంతా సమకూర్చాలో అంతా నేను సమకూరుస్తున్నానని చెప్పి అంటున్నారు. అందుకే ప్రయాసపడుతున్నానండి అంటున్నారు. పిల్లరా, నేను ఒక్క విషయాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మీ బిడ్డలకు మీరు ఆస్తులు పాస్తులు చేర్చడానికన్నా ఇంకా చాలా ఈజీ అయినటువంటి, చాలా సులభమైనటువంటి ఒక మార్గం ఏంటంటే మీ పిల్లలు, మీ తరతరముల వారు దీవించబడాలంటే మీరు 2 విషయాలు చేస్తే చాలు. ఏంటి? దేవుని ప్రేమించడము, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనడము. ఈ 2 విషయాలు మీరు చేస్తే మీ యొక్క తరముల వారు 1000 తరముల వరకు మీ యొక్క పిల్లలు, వారి యొక్క పిల్లలు 1000 తరముల వరకు వారు దేవుని ద్వారా కరుణించబడతారు, వారు చల్లగా ఉంటారు, ఆశీర్వాదంగా ఉంటారని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి పిల్లరా, మనం ఈ 2 విషయాలు చేద్దామండి. దేవుని ప్రేమిద్దాము, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మాటలను గైకొందాము, లోబడదాము. అప్పుడు ఆయన మనకు సంతతి వారిని, మనల్ని మాత్రం కాదు మన సంతతి వారిని కూడా ఆయన కరుణించే దేవుడిగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఒక మాట విన్న తండ్రి, మీ యొక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి యేసయ్యా, స్తోత్రం తండ్రి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను గైకొనే వారికి 1000 తరముల వరకు తండ్రి నువ్వు కరుణించే దేవుడిగా ఉన్నావని చెప్పి తండ్రి మాతో మాట్లాడినా నీ కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా, ఈరోజు మా బిడ్డలకు మేము ఆస్తులు పాస్తులు చేర్చడానికన్నా నిన్ను ప్రేమించి నీ యొక్క ఆజ్ఞను గైకొంటే మాత్రమే తండ్రి మా యొక్క తరతరముల వారు 1000 తరముల వరకు తండ్రి నీ ద్వారా కరుణించబడతారని చెప్పి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క 2 స్వభావాలు మాకు అనుగ్రహించండి. నిన్ను ప్రేమించడానికి, నీ ఆజ్ఞను గైకొనడానికి తండ్రి మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా తండ్రి మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో తండ్రి మీ యొక్క హస్తం వారికి తోడైన వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.